హలో ఎవ్రీవన్, ఈరోజు మనం అర్థశాస్త్రం అంటే ఏమిటి, అర్థశాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఏంటి అనే విషయాల గురించి చర్చించుకుందాం. ముందు అర్థశాస్త్రం అనే పదం గ్రీకు పదమైన ఓకియో నో మైకోస్ అనే పదంలో నుండి ఉద్భవించింది. దీని అర్థం గృహ నిర్వహణ. గృహ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు మన యొక్క నైపుణ్యతను గురించి తెలియజేస్తుంది. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను గురించి అధ్యయనం చేసేదే అర్థశాస్త్రం. వ్యక్తులు లేదా మానవులు వివిధ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం. వాళ్ళ ప్రవర్తనను గురించి ఎందుకు మనం అధ్యయనం చేయాలి? ప్రవర్తన అంటే మంచి చెడు అనే అంశాలకి సంబంధించింది కాదు. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు మానవుని యొక్క ప్రవర్తన. దీనికి ముందు ఈ ప్రవర్తన గురించి మనం అధ్యయనం చేయాలంటే ముందు మనం ఆర్థిక సమస్య అనే దాని గురించి తెలుసుకోవాలి. వ్యక్తుల దృష్ట్యా చూసినా, అలాగే ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా చూసినా వనరులు అనేటివి కొరతగా ఉంటాయి. వనరులు అనగా ఉత్పాదక వనరులు, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఇవి చాలా పరిమితంగా ఉంటాయి. ఈ వనరుల కొరత అనేదే అన్ని సమస్యలకు మూల కారణం. మానవుని యొక్క కోరికలు లేదా అవసరాలు అపరిమితాలు, అనంతాలు. కాబట్టి అన్ని అవసరాలని, అన్ని కోరికల్ని మానవుడు తీర్చుకోలేడు. అలాగే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అనేక ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించవలసి ఉంటుంది. ఈ నిర్వహణలో అన్ని ఆర్థిక కార్యకలాపాలని ఆర్థిక వ్యవస్థ నిర్వహించలేదు. దీనికి గల ముఖ్య కారణం వనరుల కొరత. కాబట్టి అపరిమితమైనటువంటి కోరికల్ని, అవసరాలని, ఆర్థిక కార్యకలాపాలని అన్నింటినీ మనం తీర్చుకోలేము. కాబట్టి ఏ కోరికల్ని, ఏ అవసరాలని తీర్చుకోవాలి, వాటికి వనరుల్ని ఎంత ఉత్తమంగా ఉపయోగించాలి అనేటువంటి అంశం అనేది మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సమస్య ఏ కోరికల్ని తీర్చుకోవాలి, ఏ వనరుల్ని ఎంత పరిమాణంలో ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ ఎంపిక అనేటువంటి అంశం, ఎంపిక అనేటువంటి సమస్య ఎదురవుతుంది. దీన్నే మనము ఎంపిక సమస్య లేదా ఆర్థిక సమస్య అని అంటాం. కాబట్టి ఉన్నటువంటి పరిమితమైన వనరుల్ని మనం ఉత్తమ స్థాయిలో ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని ఎలా ఆదా చేసుకోవాలనేదే ఆర్థిక సమస్య లేదా ఎంపిక సమస్య. మన కోరికలన్నింటినీ తీర్చుకునేంత సాధనాలు మనకు గనక లభించి ఉంటే, మనకు అపరిమితంగా గనక మన యొక్క సాధనాలు ఉంటే మనం అర్థశాస్త్రాన్ని చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఆర్థిక సమస్యే దానికి ముఖ్య కారణం. మనకు అపరిమితమైనటువంటి వనరులు గనక ఉంటే, మన కోరికలన్నింటినీ తీర్చుకోగలిగిన పరిస్థితి గనక ఉంటే మనం అసలు అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వ్యక్తుల దృష్టి చూసినా, ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా చూసినా వనరులు పరిమితంగా ఉన్నాయి. అంతేకాక ఇంకొక ముఖ్యమైన లక్షణం, అవి ప్రత్యామ్నాయ ప్రయోజనాల్ని కూడా కలిగి ఉంటాయి. ప్రత్యామ్నాయ ప్రయోజనము అంటే ఒకే ఒక వస్తువుని లేదా ఒక ఉత్పాదక వనరుని అనేక వస్తువుల ఉత్పత్తిలో మనం వాడుకోవచ్చు. ఒక పెన్ను ఉత్పత్తిలో ఉత్పత్తి కారకాలని వాడితే ఒక పెన్సిల్ ఉత్పత్తిలో ఆ ఉత్పత్తి కారకాన్ని మనం వాడలేం. కానీ ఆ ఉత్పత్తి కారకాన్ని, పెన్నుని, పెన్సిల్ని ఉత్పత్తి చేయడంలో మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ప్రత్యామ్నాయ ప్రయోజనం అంటే అది రెండు వస్తువుల్ని ఉత్పత్తి చేయగలదు. కానీ ఒకదానిలో ఉత్పత్తికి వాడబడితే మరొక దానిలో దాని యొక్క లభ్యత తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రత్యామ్నాయ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అవి పరిమితంగా ఉన్నాయి. కాబట్టే వనరుల్ని మనం చాలా జాగ్రత్తగా వాటిని ఆదా చేసుకుంటూ వాటి యొక్క లభ్యత మేరకు మనము అత్యుత్తమంగా వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. స్థూలంగా చూస్తే, మరింత లోతుగా మనము గమనిస్తే ఆర్థిక వ్యవస్థలు మూడు ముఖ్యమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా, ప్రపంచంలో మూడు రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, దీన్ని క్యాపిటలిస్ట్ ఎకానమీ అని అంటాం. రెండోది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, దీన్ని సోషలిస్ట్ ఎకానమీ అంటాం. మూడోది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో అన్ని ఉత్పాదక వనరులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటాయి.
సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో అన్ని ఉత్పాదక వనరులు ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఇద్దరు ఉత్పాదక వనరుల్ని తమ యొక్క అధీనంలో ఉంచుకొని ఆర్థిక కార్యకలాపాలని నిర్వహిస్తూ ఉంటారు. ఆర్థిక సమస్య గురించి మరింత లోతుగా అధ్యయనం చేయాలంటే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ప్రపంచంలో 3 రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటలిస్ట్ ఎకానమీ. రెండోది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిస్ట్ ఎకానమీ. మూడోది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీ. కాబట్టి ఏ ఆర్థిక వ్యవస్థ అయినా 3 ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఏ వస్తువుల్ని ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి. ఏ వస్తువుల్ని ఉత్పత్తి చేయాలి అంటే మనకి 2 రకాల వస్తువులు ఉంటాయి. ఒకటి వినియోగ వస్తువులు, 2 ఉత్పాదక వస్తువులు. ప్రస్తుత తరాల వాళ్ళ యొక్క ప్రయోజనం ముఖ్యం అని అనుకుంటే వినియోగ వస్తువుల్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ ఉత్పాదక వనరుల్ని వినియోగ వస్తువుల ఉత్పత్తికి వినియోగిస్తారు. భవిష్యత్ తరాల వాళ్ళ యొక్క ప్రయోజనం ముఖ్యం అని అనుకుంటే ఉత్పాదక వస్తువులని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ వనరుల్ని ఉత్పాదక వస్తువుల ఉత్పత్తికి ఉపయోగించడం జరుగుతుంది. ఇది నిర్ణయించుకున్న తర్వాత ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలనేది ఆర్థిక వ్యవస్థ నిర్ణయించడం జరుగుతుంది. అక్కడున్న అవసరాల నిమిత్తం, ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రజల యొక్క అవసరాల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకుంటారు. ఇక రెండవ ప్రశ్న, రెండవ సమస్య, ఎలా ఉత్పత్తి చేయాలి, హౌ టు ప్రొడ్యూస్. ఎలా ఉత్పత్తి చేయాలి అని అంటే మనకి 2 రకాల ఉత్పాదక పద్ధతులు ఉన్నాయి. ఒకటి శ్రమ సాంద్ర ఉత్పాదక పద్ధతి, రెండోది మూలధన సాంద్ర ఉత్పాదక పద్ధతి. శ్రామికులు ఎక్కువగా లభ్యమయ్యేటువంటి ఆర్థిక వ్యవస్థలు శ్రమ సాంద్ర ఉత్పత్తి పద్ధతులను ఉపయోగిస్తారు. ఎక్కడైతే ఏ ఉత్పాదక వనరు తక్కువ ఖర్చులో తక్కువ వ్యయంలో మనకు లభ్యమైతే ఆ ఉత్పాదక పద్ధతిని మనం వినియోగించడం జరుగుతుంది. రెండవది మూలధన సాంద్ర ఉత్పత్తి పద్ధతి. ఎక్కడైతే యంత్రాలు, యంత్ర పరికరాలు, పెట్టుబడి తక్కువ ఖర్చులో లభ్యమవుతుందో ఆయా ఆర్థిక వ్యవస్థలు మూలధన సాంద్ర ఉత్పత్తి పద్ధతుల్ని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి 2 ఉత్పాదక పద్ధతులు ఉంటాయి. శ్రమ సాంద్ర ఉత్పత్తి పద్ధతి, రెండోది మూలధన సాంద్ర ఉత్పత్తి పద్ధతి. ఇక్కడ కూడా ఏ పద్ధతి అని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడవ సమస్య, ఎవరి కొరకు ఉత్పత్తి చేయాలి. ఎవరి కొరకు ఉత్పత్తి చేయాలి అనేటువంటి సమస్య పంపిణీకి సంబంధించినది. మనము ఉత్పాదక వనరుల్ని ఉపయోగించి వస్తువుల్ని ఉత్పత్తి చేసినప్పుడు ఉత్పత్తి చేయబడిన ఈ వస్తువుల యొక్క విలువ ఆ ఉత్పాదక వనరుల మధ్య ఎలా మనము పంపిణీ చేయాలనేదే మూడో రకమైనటువంటి సమస్య. భూమికి, శ్రమకి, మూలధనానికి, అలాగే ఆర్గనైజేషన్ వ్యవస్థాపనకి తాము ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొనినందుకు, ఉత్పత్తిలో పాల్గొనినందుకు 4 రకాలైనటువంటి ప్రతిఫలాలు వాటికి ఇవ్వవలసి ఉంటుంది. భూమికి బాటకం, శ్రమకి వేతనాలు, అలాగే మూలధనకి వడ్డీ, వ్యవస్థాపనకి లాభం. ఇవి ఏ ఏ ఉత్పత్తి కారకానికి ఎంతెంత ఇవ్వాలి, భూమికి ఎంత బాటకం ఇవ్వాలి, శ్రమకి ఎంత వేతనాలు ఇవ్వాలి, మూలధనానికి ఎంత వడ్డీ చెల్లించాలి, అలాగే వ్యవస్థాపకులకి లాభం ఎంత ఉండాలి. దీనికి సంబంధించిన సమస్యే మనము ఎవరికి ఉరికి ఉత్పత్తి చేయాలి అనే దాని గురించి తెలియజేస్తుంది. ఒకవేళ శ్రామికులకి ఎక్కువ వేతనాలు అందించినట్లయితే లాభాలు తగ్గుతాయి. అలాగే లాభాలు వ్యవస్థాపకులకి ఎక్కువగా ఇవ్వాలి అని అనుకుంటే వేతనాలు తగ్గుతాయి. కాబట్టి ఏ ఉత్పత్తి కారకానికి ఎంత ప్రతిఫలాన్ని అందించాలనేదే మూడో అతి ప్రాముఖ్యమైనటువంటి సమస్య. కాబట్టి ఏ ఆర్థిక వ్యవస్థ అయినా 3 ముఖ్యమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదటిది ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి. రెండవది వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగించాలి. మూడవది ఈ వస్తువుల్ని ఎవరి కొరకు ఉత్పత్తి చేయాలి. ఈ 3 సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలకి పరిష్కారాన్ని
ఈ సమస్యలను గురించినటువంటి పరిశీలనని చేయడానికి గాను మనం అర్థశాస్త్రాన్ని తప్పకుండా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.